ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కారు నంబర్‌కి ఒక పెద్ద చరిత్రే ఉంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా సుజిత్ గారు కావాలని దీన్ని పెట్టారు అని చెప్పేసి కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. మరి ఈ కారు నంబర్‌కి అంత చరిత్ర ఏముంది అంటే ఇంకా రీసెంట్‌గా ఓజీ సినిమా నుంచి మనం కొన్ని పోస్టర్‌లు రావడం కానీ, గ్లిమ్స్ రావడం కానీ చూస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అనేవి చాలా వింటేజ్‌గా ఉన్నాయి. అద్భుతంగా ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారి లుక్స్‌కే 100కి 200 మార్క్స్ డెఫినెట్లీ వేయాల్సిందే. ఒక ఫ్యాన్ బాయ్‌గా సుజిత్ గారు మాత్రం 100కి 500% సక్సెస్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారిని చూపించడం విషయంలో, డైరెక్ట్ చేయడం విషయంలో, ఈ ఓజీ సినిమా విషయంలో అని చెప్పేసి కల్ట్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సుజిత్ గారి గురించి. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన బర్త్‌డే సందర్భంగా కూడా ఓజీ నుంచి గ్లిమ్స్ వచ్చాయి. సో మరి అందులో ఆయన కత్తి పట్టుకొని ఇంత నెమ్మదిగా కనిపిస్తున్నాడేంటి? ఈ గ్లిమ్స్‌లో ఇంత స్లోగా కనిపిస్తున్నాడంటే ఇంకా సినిమాలో మాత్రం బీభత్సం పక్కా అని చెప్పేసి ఇంకో మంది డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే నిన్న ఆయన బర్త్‌డే సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకు ఏ విధమైనటువంటి అంటే వాళ్ళకి ఏ విధంగా తోచిందో ఆ విధంగా వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది. కొంతమంది అన్నదానం కానీ, రక్తదానం కానీ, అదే విధంగా బట్టలు దానం చేశారు. కొంతమంది అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి దుప్పట్లు కానీ, బెడ్‌షీట్లు కానీ, సో ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈ యొక్క పోస్టర్ కూడా మనకు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కారు మీద కూర్చున్న ఈ యొక్క పోస్టర్. అయితే కిందంతా కూడా మనకు రక్తపు మరకలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒక భారీ ఫైట్ అయిపోయిన తర్వాత కారు మీద కూర్చొని పవన్ కళ్యాణ్ గారు రిలాక్స్ అవుతారు అని చెప్పేసి కూడా అప్పట్లే సీన్ కూడా ఊహించుకున్నారు. అలా అది ఖచ్చితంగా ఇది అదే షాట్ అని చెప్పేసి. సో ఇదంతా కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నటువంటి ఈ కార్ నంబర్‌కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది జస్ట్ కార్ నంబరే కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సుజిత్ గారు కావాలని ఈ నంబర్‌ని పెట్టారు అని చెప్పేసి. సో మరి 0893 అంటే 08 అంటే ఆగస్ట్ మంత్ అని చెప్పేసి, 93 అంటే 1993 అని ఒక ఇయర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా కెరీర్ అంటే తన మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాకి ఆయన యాక్టింగ్ చేయడానికి సైన్ చేసిన రోజు ఇది. అదే నెల, అదే సంవత్సరంలో చేశాడు. అందుకోసమని ఈ విషయం అంతా కూడా సుజిత్ గారికి తెలుసు ఒక ఫ్యాన్ బాయ్‌గా. అందుకోసమని ఈ విధంగా పెట్టాడు. ఎందుకంటే తనకు సంబంధించిన ప్రతి ఒక్క సినిమా విషయంలో ఏదో ఒక చిన్న విషయాన్ని ఇందులో కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఆయన ఒక ఇంటెన్షన్ అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి నిజంగానే ఈ ఇంటెన్షన్‌తోనే పెట్టారా? లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా అని పక్కన పెడితే ఫ్యాన్స్ మాత్రం ఇదే విధంగా అనుకుంటున్నారు. ఇది డెఫినెట్లీ అదే డేట్ అని చెప్పేసి. సో ఓవరాల్‌గా అయితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలోని ఈ యొక్క కార్ నంబర్‌కి ఇంత పెద్ద చరిత్ర ఉందా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కొంతమంది అది నిజమేనా అని చెప్పేసి నమ్మలేకపోతున్నారని చెప్పుకోవచ్చు.